మనం చదువుకున్నాం. అనిల్ గారు చక్కగా చదివి వినిపించారు. ఆ వచనాలలో ఉన్న సత్యాలను ఆధారంగా చేసుకొని మనం ఈ రోజున ఇంకొంచెం లోతుకి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో 2 సంగతులు ముఖ్యంగా మాట్లాడాడు. ఒకసారి నేను ఆ వచనాలు మరలా చదువుతాను. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకొందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. పవిత్రీకరణలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉండగా, వాక్యపు వెలుగులో మనము నడుస్తూ ఉండగా, మరి ఒక రీతిగా కూడా ఈ పవిత్రీకరణలో మనం ఎదిగేటువంటి అవకాశం ఉంది. అదేంటంటే ఒకరికి ఒకరు సహకరించుకోవటం ద్వారా, ఒకరికి ఒకరు సహాయం చేయటం ద్వారా. సహవాసం అందుకొరకే ఏర్పరచబడింది. ఇక్కడ 2 సంగతులు మనం చూస్తూ ఉన్నవి ఏంటంటే, ఒకటి నిశ్చలముగా పట్టుకొనుట, రెండవది ఒకరిని ఒకడు పురికొల్పుకొనుట. ఈ 2 విషయాలు మనం ఆలోచించాలి. మొదటిది నీ వ్యక్తిగతమైనటువంటి విశ్వాసానికి సంబంధించిన విషయం. నువ్వేదైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నావో దానిని స్థిరంగా హత్తుకొని జీవించాలని మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఇన్ని దినాలు ఆల్మోస్ట్ 32 దినాలు మనము ఏ విషయాలైతే ధ్యానిస్తూ వచ్చామో, ఈ పరిశుద్ధతను గూర్చి లేక పవిత్రీకరణ అనే ఈ ప్రక్రియను గూర్చి మనము నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనము యేసుక్రీస్తుని ఒప్పుకొనిన దానిని మీద కట్టబడుతూ ఉన్నటువంటి విషయాలు. కాబట్టి యేసుక్రీస్తు మన యొక్క జీవితాలలో ప్రభువై ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం ఒప్పుకొని సమర్పణతో, ఏ సమర్పణతో అయితే నిలిచామో అదే సమర్పణలో కొనసాగాలన్నది మొదటి విషయం. కనుక మొదటిది నీ వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం, స్థిరముగా కొనసాగుట. రెండవది ఏంటంటే సహవాసములో ఒకరికి ఒకరు సహాయం చేసుకొనుట, లేక ఒకరిని ఒకరు పురికొల్పుకొనుట. ఇది ఈ రోజున మనం ధ్యానించాల్సినటువంటి విషయం. ఒకరిని ఒకరు పురికొల్పుకొనుట. ఈ పురికొల్పుకొనుట అనే ఈ మాట దగ్గర 2 అనే అంకె వేసి ఫుట్నోట్స్లో రేపవలెనని రాశాడు. రేపవలెనని, మనము ఒకరిని ఒకరు రేపాలి అని మాట్లాడుతున్నాడు. పూర్వకాలం ఈ కట్టెల పొయ్యిలు ఉండేవి, కర్రల పొయ్యిలు. అవి కొంతసేపు మండిన తర్వాత అలా స్లోగా మంట తగ్గుతూ వస్తుంది. అప్పుడు మరలా మనం దాన్ని కొంచెం ఎగరాజేస్తాం, లేక రేపుతాం. దాన్ని కొంచెం కదిపితే చాలు, ఆ కర్రలు మరలా అది చక్కగా రాజుకుంటుంది అన్నమాట. సహవాసంలో అలాంటి ఒక ప్రక్రియ జరగాలని కోరుతూ ఉన్నాడు. మనల్ని దేవుడు సమాజంగా కూర్చడం, సమాజంలో జరగాల్సినటువంటి విషయాలను గూర్చి దేవుడు చాలా చక్కగా చెప్పాడు. మనల్ని అందరినీ కూడా విశ్వాసంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత ఎవరి మట్టుకు వారు జీవించండి, ఎవరి ఇంట్లో వారు ఉండండి, ఎవరి రూమ్లో వారు ఉండండి అని చెప్పలేదు. మీ మట్టుకు మీరు పరిశుద్ధంగా జీవించండి అని మాట్లాడలేదు.
మీరు జీవిస్తూ నీ ప్రక్కనున్న వ్యక్తిని జీవింప చేయటానికి నువ్వు సహకరించాలి అని చెప్పాడు. అందుకొరకే మనల్ని అందరినీ కూడా ఒక చోటికి తీసుకొని వచ్చాడు, ఒక సహవాసంలోనికి తీసుకొచ్చాడు. కానీ ఎక్కువ సార్లు సహవాసంలో జరుగుతున్నటువంటి కొన్ని నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల వలన, లేక కొందరు స్వార్థపూరితంగా ఆలోచించటం వలన, సమాజంగా కూడటం కంటే నేను నా విశ్వాసాన్ని నా మట్టుకు జీవించటం నాకు మంచిది అన్నట్లుగా భావించి కొంతమంది సమాజంలోనికి రాకుండా వేరుగా ఉండిపోతున్నారంట. కానీ ఇక్కడ ఈ హెబ్రీ పత్రికలో చాలా క్లియర్గా చెప్పాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానక ఈ పని చేయండి అన్నాడు అన్నమాట. ఒకరిని ఒకరు పురికొల్పకండి లేక రేపుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. తోట వీధిలో కొబ్బరి తాళ్ళు నేస్తూ ఉంటారు. నాకు ఈ పురికొల్పుట అనే ఈ మాట చదివినప్పుడల్లా అదే గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఆ తోట వీధిలోనికి వెళ్తే అక్కడ కొబ్బరి తాళ్ళు నేసేవారు. కొబ్బరి పీసు మనకు తెలుసు, మహా అయితే ఎంతకంటే ఎక్కువ పొడవు ఉండదు. కానీ ఆ పీసునంతా కూడా బాగా శుభ్రం చేసిన తర్వాత దానిని ఒక సింగిల్ థ్రెడ్గా దాన్ని చేస్తారు. ఒకటి 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 కలిపి ఒక పొడవైనటువంటి దారం. కానీ ఆ తాడు ఇలాంటి తెగిపోతుంది. కారణం ఏంటంటే అది ఒకదానితో ఒకటి కలిపారు కానీ దానికి ఏమి స్ట్రెంగ్త్ ఉండదు. ఆ తర్వాత ఏం చేస్తారంటే కనీసం ఒక 3 తాళ్ళు అలాంటివి ఆ చివరన ఈ చివరన కట్టి ఆ మూడింటిని బాగా మెలిపెట్టి ఆ తర్వాత ఆ మూడింటిని ఒక దగ్గరికి తీసుకొస్తారు. తీసుకురాగానే ఆ 3 కలిపి ఒక తాడులాగా వాటి మట్టుకు అవే కలిసిపోతాయి అన్నమాట, చాలా తిక్కగా. ఆ తర్వాత అవి ఎంత గట్టిగా ఉంటాయంటే దాంతో చాలా పని మనం చేయొచ్చు. సో పురికొల్పుట అనేది అది. ఈ 3 తాళ్ళు కూడా బాగా మెలిపెట్టబడిన తర్వాత అవి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అలా ఒకదానిని ఒకటి కలిసిపోయి బలమైనటువంటి తాడుగా ఎలాగైతే తయారవుతుందో, విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు పాదాల దగ్గర నేర్చుకొని వారు దేవుని యొక్క ప్రేమ చేత ప్రేరేపించబడిన వారై, దేవుని యొక్క ప్రేమ చేత పురికొల్పబడిన వారై, దేవుని యొక్క ప్రేమ చేత రేపబడినటువంటి వారై ఒకరితో ఒకరు కలిసినప్పుడు ఒక మంచి సహవాసంలోనికి వస్తే అది సహవాసానికి గొప్ప బలం. సో అలాంటి ఒక పరిస్థితి సహవాసంలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ మాటలు వినియోగించాడు, పురికొల్పాలి, రేపాలి అనేటువంటి మాట. సో దీనికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు బైబిల్లో మనం చాలా చూస్తాం. నేనైతే ఇక్కడ ఒక 8 విషయాలు రాశాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఎగ్జాస్టెడ్ లిస్ట్ ఏం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు చదువుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మీకు కనపడతాయి. కాబట్టి వాటిని మీరు మీ ఓన్గా మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అలాంటి వాటిని పికప్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. మొదటిది, ఒకనిని ఒకడు సహోదర ప్రేమయందు పురికొల్పవలెను. ఇది ఫస్ట్ థింగ్. ఒకనిని ఒకడు సహోదర ప్రేమయందు పురికొల్పవలెను. నేను ఈ రోజున కొన్ని రెఫరెన్సెస్ చెబుతాను, మీలో చదవగలిగిన వారు చదవండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచుకునుడి. సో ఆ ఫస్ట్ పార్ట్, సహోదర ప్రేమయందు ఒకనియందు ఒకడు
అనురాగము గలవారయుండుడి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ప్రేమను గురించి బైబిల్లో మనకి చాలా చోట్ల కనపడతాయి. ఈ సహోదర ప్రేమ అనేది దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో సగం కంటే ఎక్కువ ఈ సహోదర ప్రేమను గురించే మాట్లాడుతుందని మనం చెప్పవచ్చు. అందుకనే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అంతటినీ 2 ఆజ్ఞలలో కుదించేశాడు. అదేంటంటే, ఒకటి నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఇంకొకటి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నమాట. ఇక దాని గురించి యోహాను మాట్లాడుతూ, అసలు కనిపించేటువంటి సహోదరుని ప్రేమించలేని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే ఎలా నమ్మాలి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడు సహోదరుని ప్రేమిస్తాడు. ఈ పురి లేక ఈ విధమైనటువంటి ప్రేరణ ఒక వ్యక్తికి దేవుని నుండి కలిగేది. సో సహోదర ప్రేమ విషయంలో అనురాగము గలవారై ఉండుడి. తర్వాత అదే రోమాపత్రికలో 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఒకనిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. మళ్ళీ అది చాలా క్లియర్గా చెప్పాడు. నువ్వు ఎవరికైనా ఏదైనా ఒకవేళ చెల్లించలేని అప్పు ఏదైనా ఉండిపోయిందంటే అది ప్రేమ మాత్రమే అవ్వాలని చెప్పాడు. ప్రేమ విషయంలో తప్ప ఇంకా ఎవరికి ఏ విషయంలోనూ అచ్చి ఉండవద్దు. మిగతావన్నీ చెల్లించండి, ప్రేమకు మనం చెల్లించలేము. అంటే తిరిగి చెల్లించలేనంత ప్రేమ నువ్వు చూపించాలి అని మాట్లాడుతూ ఉన్నా. తర్వాత ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు అని చెప్పారు. పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 22, 23 వచనాలు కలిపే ఉంటాయి. ఒకసారి చూడండి. పేతురు మొదటి పత్రిక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఈ మాటలు మనం జాగ్రత్తగా గుర్తించాల్సిన మాటలు ఏంటంటే, ఒకటి నిష్కపటమైన సహోదర ప్రేమ కలగాలి. అంటే నీ ప్రేమ కపటమైనదిగా ఉండకూడదు. ఇంకొక రెండో మాట ఏం చెప్పాడంటే, ఒకనిని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించాలన్నాడు. హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, నిజముగా చూపించేటువంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తే దాని యొక్క లోతు మనకి అర్థమవుతుంది. కనుక వాటి మీద మీ మనస్సును నిలిపి ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. అయితే క్రైస్తవ సహవాసంలో ప్రేమ చూపించుట అనేది సాధారణమైన విషయంగా ఉండాలి. అర్థమవుతుంది కదా? ఇదేదో అసాధారణమైన సంగతి మాతో చెప్తున్నారండి, మేము చెయ్యలేని పనిని మీరు మాతో చెప్తున్నారండి అని ఎవరు కూడా ఆలోచించకూడదు. క్రైస్తవ సహవాసంలో ప్రేమ చూపించుట అనేది చాలా సహజమైనటువంటి విషయం, సహజమైనటువంటి విషయంగా ఉండాలి. ఒకవేళ ప్రేమ చూపించలేని పరిస్థితి ఏదైనా ఉంటే అది అసహజమైనటువంటి విషయం, అది అబ్నార్మాలిటీ. క్రైస్తవ సహవాసంలో ప్రేమ చూపించలేనటువంటి విధం లేక ప్రేమకు వేరుగా జీవించేటువంటి జీవితం అసాధారణమైనది, అసహజమైనది. అది ఆల్మోస్ట్ క్యాన్సర్తో సమానం, ప్రేమ చూపించలేకపోవడం. క్యాన్సర్ ఎలాగైతే మనిషిని
సంపూర్ణంగా నాశనం చేసే వరకు వదలదో, ప్రేమరాహిత్యం కూడా అలాంటిదే. ప్రేమరాహిత్యం కూడా అలాంటిది. క్రైస్తవ సహవాసంలో ప్రేమ అనేది సహజమైనటువంటి విషయంగా వర్ధిల్లాలి. సరే, రెండో విషయం, ఒకనిని ఒకడు సహించుటకు పురికొల్పుకొనవలెను. ఒకనిని ఒకడు సహించుటకు పురికొల్పుకొనవలెను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి ఆ వచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో 2వ వచనం చదవండి. అవన్నీ కలిపి ఉంటాయి, కానీ 2వ చదవండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన, 2వ వచనమే చదువుతున్నారా మీరు? అదేలేండి, 1, 2, 3, 4, 3 వరకు చదివి కలిపే ఉంటాయి, కానీ అందులో 2వది మనకు చాలు. నేను చదువుతానులేండి, మీరేం కంగారు పడకండి, నేను చదువుతాను. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై, తర్వాత ప్రేమతో ఒకనిని ఒకడు సహించుడి. ఇంకా చాలా విషయాలు చెప్పాడు అక్కడ, బట్ మనకి కావలసిన మాట అది. ప్రేమతో ఒకనిని ఒకడు సహించుడి. ఈ సహనము అనేది ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించగలిగిన సామర్థ్యము నీకుందని తెలియజేసేదన్నమాట. సహనము అనేది ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించగలిగే సామర్థ్యం నీ దగ్గర ఉందని తెలియజేసేది. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ప్రేమించటం సులువు. నీ వలన నాకు మేలు కలుగుతూ ఉండగా నేను నిన్ను ప్రేమించటం సులువు. లేక నీ వలన నాకు ఏ కీడు సంభవించినప్పుడు, నాకేమీ అపాయం లేదు అని నేను తలంచినప్పుడు నిన్ను ప్రేమించటం సులువు. కానీ ఇక్కడ సహనం అనేది దానికి మించినదన్నమాట. దీనిని మరొక రెఫరెన్స్ ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుతూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 3:13. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల, ఒకరినొకడు, అది చూసారా, ఎప్పుడు సహనం అవసరం? పరిస్థితులు పాడైపోయినప్పుడు సహనం అవసరం. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనను తనకి హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల మీరు సహించండి. సహనం అనేది అప్పుడే అవసరం. నా ఎడల తప్పుగా ప్రవర్తించాడు, నన్ను గూర్చి తప్పు మాట మాట్లాడాడు, నాకు కీడు చేశాడు, బట్ అప్పుడు నీ ప్రేమ యొక్క సామర్థ్యం ఏంటో బయటపడుతుంది. సహించగలిగితే అది నీ ప్రేమ యొక్క సామర్థ్యం. దానిని గురించి మాట్లాడుతుంది. అవతల వ్యక్తి మన ఎడల చేసిన తప్పులు మనకి తెలిసినప్పటికీ ఆ వ్యక్తిని ప్రేమించగలిగే సామర్థ్యమే సహనం. కనుక సహించుటకు మనము ఒకరిని ఒకరం పురికొల్పుకోవాలి. ఓకే, తర్వాత 3వ సంగతి, ఒకని ఎడల ఒకడు దయగలిగి ఉండుటకు పురికొల్పుకొనవలెను. ఒకని ఎడల ఒకడు దయగలిగి ఉండుటకు పురికొల్పుకొనవలెను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఆ మొదటి మాట, ఒక్కని ఎడల ఒకడు దయగలిగి ఉండుడి. దయగలిగి ఉండుట, దయగలిగి ఉండుట అనేది ప్రేమను క్షేత్రస్థాయికి తీసుకురావటం అన్నమాట. ఏ ప్రేమను గురించి అయితే మనము అద్భుతమైనది అని మాట్లాడుతూ ఉంటామో,
మన యొక్క ఆలోచనలలో చాలా గొప్పదిగా, పవిత్రమైనదిగా, మరి ఊహించలేని విలువైనదిగా మనం కనపరుస్తూ ఉంటామో, దానిని నిజంగా క్షేత్రస్థాయికి తీసుకొని వచ్చి అవతలి వ్యక్తి యొక్క అవసరంలో నువ్వు నిలబడేటువంటి ప్రాక్టికల్ లవ్ అన్నమాట. అది క్రియాత్మకంగా, క్రియాశీలకంగా మనల్ని నడిపించేదన్నమాట ప్రేమ. సో క్రియాశీలకమైనటువంటి ప్రేమనే మనం ఇంకొక రీతిగా దయ అని చెబుతాం. అంటే ఇతరుల యొక్క అవసరాలలో పాలు పంపులు పొందటం, ఇతరులకు అవసరమైనప్పుడు మనం నిలబడటం, వారికి సహకరించటం, వారితో పాటు ఉండటం, ఇది దయగలిగినటువంటి పరిస్థితి. సో దయగలిగి ఉండుట అనేది క్రియాత్మకమైనటువంటి దేవుని యొక్క ప్రేమ. రైట్. 4వ విషయం, ఒకరిని ఒకరు క్షమించుటకు పురికొల్పవలెను. అదే వచనంలో మనం ఇది కూడా మాట్లాడతాం. రావట్లేదా? చూడండి, సౌండ్ అటువైపు రావట్లేదంట. మీకు వినపడుతుందమ్మా? మీకు వినపడుతుందని? రైట్, ఓకే. ఇది ఒక్కటే పని చేయట్లేదు. లేకపోతే ఇది నిలబెడితే సరిపోద్ది. ఈ బాక్స్ ఇటువైపు తిప్పితే సరిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. వినపడుతుందండి కొంచెమైనా? లేదా అస్సలు? ప్రైజ్ ది లార్డ్. అది సౌండ్ వస్తుంది, అది వస్తుందండి? వినపడుతుందండి ఇప్పుడు? లేదంట, కొంచెం సౌండ్ పెట్టండి చూద్దాం. కొన్ని ఒకరిని ఒకరు క్షమించుటకు పురికొల్పవలెను. ఎఫెస్సీ పత్రికలో 4వ అధ్యాయంలో 32వ వచనంలో మొదటి భాగంలో దయగలిగి ఉండటం గురించి మాట్లాడితే, దాని తర్వాత నుండి మనకి క్షమించటం గురించి మాట్లాడాడు. దయగలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆ విషయానికి వస్తే ఆ క్రింద వచనాలు కూడా మనం దీంతో కలపొచ్చు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. ఈ విషయమంతా కూడా ఈ క్షమించటాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక హెచ్చరిక మనకుంది, అలానే ఒక మాదిరి మనకి చూపెడుతూ ఉన్నాడు, అలానే ఒక పరిమాణాన్ని కూడా చూపెడుతూ ఉన్నాడు. క్షమించాలి అనేది మనకి హెచ్చరికగా మాట్లాడింది. ఆ క్షమించటానికి మాదిరిని ఎవరిని చూపించాడంటే యేసుక్రీస్తుని చూపించాడు. చూపించి మీరు క్షమించేటప్పుడు అలాగున చేయండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎంత ప్రేమతో క్షమించాడో అంత ప్రేమతో మీరు ఇతరులను క్షమించండి. అంటే మనము క్షమించబడిన రీతిగానే మనం ఇతరులను క్షమించాలి. మనం ఆలోచన చేస్తే అసలు యేసుక్రీస్తు మనలను క్షమించాల్సిన అవసరం లేదు, కానీ మనలను క్షమించాడు. కాబట్టి ఆ క్షమాపణ మనం ఇతరులకు అందించవలసినటువంటి వారమై ఉన్నాం. దీని విషయంలో యేసుక్రీస్తు ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్పాడని, అది మనం ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. ఏమంటే ఒక వ్యక్తి మరొక యజమానికి అప్పు ఉన్నప్పుడు అప్పు క్షమించబడితే వాడు బయటికి వెళ్ళి వాడికి చాలా తక్కువ డబ్బు అప్పు ఉన్నటువంటి మరో వ్యక్తిని తీసుకొని అతన్ని గొంతు పట్టుకొని అతన్ని అడిగి చెరసాల్లో వేయించిన సంగతి.
మీకు ఆ ఉపమానం అంతా తెలుసు కాబట్టి నేను దాన్ని మరలా చెప్పట్లేదు. కనుక ఆ వ్యక్తిని మరలా యజమాని పిలిచి శిక్షించినట్లుగా మనం చూస్తాము. సో కనుక క్షమాపణ అనేది క్రీస్తును పోలినటువంటి క్షమాపణ. క్రీస్తును పోలినటువంటి క్షమాపణ క్రైస్తవ సహవాసంలో మనం నేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది. తర్వాత 5వ విషయం, ఒకనికి ఒకడు బోధించుటకు పురికొల్పుకొనవలెను. ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు పురికొల్పుకొనవలెను. ఈ మాట కూడా బైబిల్లో మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. ఒక్క నిమిషం, మీకిద్దరికీ ఒకరు చదివింది ఒకరికి వినపడుతుంది కదండి. ఎవరో ఒకరు ఆగిపోండి, ఎందుకు పోటీ పడతారు? ఎవరో ఒకరు ఆగిపోండి. రైట్. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ 2 మాటలు, ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు అనేటువంటి మాటలు. దాని గురించి మాట్లాడుతూ ఏ విషయాలు ఒకరికి ఒకరు బోధించుకోవాలి, దేనిని బట్టి ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని బట్టి అంటున్నాడు. ఈ దేవుని వాక్యాన్ని సమస్త విధములైన జ్ఞానముతో, క్రీస్తు వాక్యమును సమస్త విధములైన జ్ఞానముతో మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని అంత విరివిగా మాట్లాడుకోగలగాల ఒకరితో ఒకరు. ఎందుకు మాట్లాడాలి? ఒకరికి ఒకరు బుద్ధి కలుగునట్లు, బుద్ధి నేర్పునట్లు. ఇక్కడ మనకి ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు నాకు ఏ విషయమైనా బోధించినప్పుడు నాకు వినబుద్ధి అవ్వదు. నువ్వు బోధిస్తే నేను అంగీకరించను. సో కనుక అందరూ బోధించేవారైతే వినేవారెవరు? అందరూ బుద్ధి చెప్పేవారైతే నేర్చుకునేవారెవరు? సో కాబట్టి ఒక వ్యక్తి బోధ చేసినప్పుడు, లేక ఒక వ్యక్తి బుద్ధి నేర్పినప్పుడు ఇంకొక వ్యక్తి దానిని వినటం కూడా నేర్చుకోవాలా. సో బోధించేవాడికి వినే బుద్ధి కూడా ఉండాలా. బోధించేవానికి వినే బుద్ధి కూడా ఉండాలా. కొందరికి వినే బుద్ధి లోపం ఉంటుంది, బోధించే బుద్ధి ఎక్కువ ఉంటుంది. కానీ వినే బుద్ధి కూడా అవసరం. అది ఉన్నప్పుడే ఇవన్నీ బోధ కూడా ఇంకొకడు వింటాడు. కాబట్టి ఒకనికి ఒకడు బోధించే విషయంలో మనం పురికొల్పుకోవాలి అని చెబుతూ, బోధ అనేది ఇక్కడ సమస్త విధములైన జ్ఞానముతో అన్నాడు. చాలాసార్లు బోధ అంటే మనకి ఒక పుల్పిట్ కావాలి, మైక్ కావాలి, అది ఉంటేనే బోధిస్తాం. అది లేనప్పుడు దేవుని వాక్యం బోధించం. మిగిలిన విషయాలు చాలా మాట్లాడుకుంటాం కానీ పుల్పిట్, మైక్ ఉండాలి, కొంతమంది మనుషులు ఉండాలి, ఉంటేనే మనం బోధిస్తున్నాం. ఇక్కడ బోధ సమస్త విధములైన జ్ఞానముతోను అని చెప్పినప్పుడు అక్కడ రకరకాలైనటువంటి విషయాలు సజెస్ట్ చేశాడు. సంగీతములను గురించి మాట్లాడాడు, కీర్తనల గురించి మాట్లాడాడు, పద్యాలను గురించి మాట్లాడాడు. ఇలాంటివన్నీ మాట్లాడి మీ హృదయములలో కృపాసహితముగా గానము చేస్తూ
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. నివసించుట అంటే దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క సహవాసం నివాసయోగ్యమైనటువంటిదిగా ఉండాలని, స్వంత ఇల్లులాగా ఉండాలన్నమాట దేవుని యొక్క వాక్యం. సో నువ్వు పాట పాడినా బోధ కలగాలి, నువ్వు ఏ విధంగా సహవాసంలో ప్రవర్తించినా బోధ కలగాలి, నీ మాట బోధ కలిగేటట్టుగా ఉండాలి, నీ ప్రవర్తన బోధ కలిగేటట్టుగా ఉండాలి, నువ్వు ఏ పని చేసినా అది బోధ కలిగేటట్టుగా ఉండాలి. నీవు నాయకత్వం చేసినా, నువ్వు పరిచర్య చేసినా అది బోధ కలిగేటట్టుగా ఉండాలి, బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు. సో కనుక ఇది సమస్త విధములైన జ్ఞానముతో అంటే చాలా రకాలుగా బోధించడానికి వీలుంది. అనేక మంది అనుకున్నట్లు పుల్పిట్ మైకు ఉంటేనే బోధ అని అనుకోకూడదు. నా మట్టుకైతే నేనేమనుకుంటానంటే ఇక్కడి నుంచి బోధించేటువంటి బోధ 5% మాత్రమే. మిగిలిన 95% ప్రజల మధ్య జరగాల్సినటువంటి విషయం. ఇక్కడ నుంచి జరిగేది చాలా తక్కువ. ఇక్కడ మనం కొన్ని సత్యాలను గురించి ఆలోచిస్తాం, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ నిజంగా జరిగేటువంటి బోధ నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ యొక్క విధానంలో, నీ వైఖరిలో అర్థమవుతూ ఉంటుందన్నమాట అవతల వ్యక్తికి. అది అసలైనటువంటి బోధ. కాబట్టి ఇది అవసరమే, అది కూడా అవసరమే, కానీ దీనికంటే ఎక్కువగా అది ఇంకా అవసరమైనటువంటి విషయమని మనం చెప్పాలి. సో కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యం మనలో సమృద్ధిగా నివసించేలాగన సమస్త విధములైనటువంటి జ్ఞానముతో మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. అలా మనం ఒకరిని ఒకరం పూరికొల్పుకోవాలి. 6వ విషయం, ఒకనికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుటకు పురికొల్పవలెను. ఇది మరో విషయం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుడి. ఆదరించండి, క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. 2 సంగతులు ఇవి చాలా అవసరం. ఈ క్షేమాభివృద్ధి అనేది మనం ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవటం, ప్రోత్సహించుకోవటం వలన వస్తుంది. ఒకరికి ఒకరు సహకరించాల. విమర్శ మనుష్యులను కృంగదీస్తుంది, కానీ ప్రోత్సాహం మనుష్యులను కడతది. విమర్శ కూల్చివేస్తుంది, ప్రోత్సాహం నిర్మిస్తుంది. విమర్శ చేయటం సులువు, ప్రోత్సహించటానికి నీకు మనస్సు ఉండాలి, హృదయం ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి, క్షేమం అభివృద్ధి పడేలాగా మనం చేయాలి. మనస్సులను విరిచేసే మాటలను మానుకోవాలి. మనుష్యులను, సహవాసాన్ని కట్టే మాటలను వినియోగించాలి. సహవాసాన్ని పాడు చేసే విధానాలను ఆపేయాలి. సహవాసం క్షేమాభివృద్ధి చెందే విధానాలు అనుసరించాలి. దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఒకరిని ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు పురుకొల్పవలెను. 7వ విషయం మరొకటి, ఒకరిని ఒకడు చేర్చుకొనుటకు పురికొల్పవలెను. చేర్చుకొనుట. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. రోమపత్రిక 15:7. కాబట్టి
క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనిని ఒకడు చేర్చుకొనుడి. చేర్చుకొనుట అంటే ఏంటి? అంగీకరించటం. ఆరాధన జరుగుతోంది, అందరూ కూర్చున్నారు. ఎవరో ఒక వ్యక్తి కొంచెం లేటుగా వచ్చాడు, గబగబా లోపలికి వచ్చాడు. ఒక చోట ఖాళీ స్థలం కనిపించింది, వెంటనే వెళ్ళి కూర్చున్నాడు. ఈ వ్యక్తి కూర్చోగానే పక్క వ్యక్తి లేచి వెళ్ళిపోయి వేరే చోట కూర్చున్నాడు. వాట్ డూ యూ మీన్ బై దట్? దాని అర్థం ఏంటో తెలుసా? ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. నువ్వు గబగబా లోపలికి వచ్చావు, నువ్వు ఎప్పుడు కూర్చునే చోట ఇంకొకరు ఎవరో కూర్చున్నారు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే వారిని లేపేస్తారు, అక్కడి నుంచి లేపేసి నువ్వు అక్కడ కూర్చో అని చెప్పి పంపించేసి వాళ్ళు కూర్చుంటారు. ఇదేదో వాళ్ళకి రిజర్వ్డ్ సీట్ లాగా. యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఈ విధంగా మనం చాలా విషయాల్ని చూసుకోవచ్చు. ఒకరిని ఒకరు అంగీకరించలేకపోవటం, ఒకరి మాటను ఒకరు ఒప్పుకోకపోవటం, వారిని అంగీకరించకపోవటం వలన చాలా భయంకరమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఈ వచనంలో? క్రీస్తు మిమ్మును అంగీకరించిన ప్రకారముగా. ఏమన్నా అలాగుందా? చేర్చుకొనిన ప్రకారముగా మీరు కూడా ఒకరినొకరు చేర్చుకోండి. ఆయనకి మనకి పోలిక ఎక్కడా? ఆయన మనలను ఎలా చేర్చుకున్నాడు? ఎలా చేర్చుకున్నాడంటే ఆయనతో పాటు సమానంగా కూర్చోబెడుతున్నాడు మనల్ని. అంతగా చేర్చుకున్నాడు మనల్ని. కానీ మనమైతే మన ప్రక్కన ఎవరు కూర్చోవాలో మనమే నిర్ణయించుకుంటాం. నిర్ణయించుకొని వారికే స్థానం ఇస్తాం, వారి పక్కనే కూర్చుంటాం. సో అంగీకరించడం అనేది చాలా అవసరం. క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము మీరు కూడా చేర్చుకోండి. అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? మధ్యలో ఇంకొక మాట ఉంది, దేవునికి మహిమ కలుగుద్దంట. క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరిని ఒకడు చేర్చుకొనుడి. ఎంత మంచి మాటో చూడండి. ఫిలేమోను పత్రికలో పౌలు ఫిలేమోనుకు ఉత్తరం రాస్తూ ఒక సంగతి చెప్తాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ముందు ఉంటుంది అది. ఫిలేమోను పత్రికలో 1వ అధ్యాయం అందులో 17వ వచనం చూడండి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనము. అతడెవరు? ఒనేసిము. ఒనేసిముకి ఫిలేమోన్కి సంబంధం ఏంటి? ఫిలేమోను దగ్గర ఒకప్పుడు పని చేసినటువంటి వాడు, దాసుడు. ఏం జరిగిందో తెలియదు, ఏదో నష్టం చేసి పారిపోయాడు. పౌలుకి దొరికాడు, పౌలు సువార్తను ప్రకటించాడు, మారు మనసు పొందాడు. ఇప్పుడు మరలా ఒనేసిముని తిరిగి ఎక్కడికి పంపిస్తున్నాడు? ఫిలేమోను దగ్గరికి పంపిస్తున్నాడు. ఫిలేమోను దగ్గరికి పంపిస్తూ ఈ మాట రాశాడండి. ఫిలేమోను, నువ్వు నా సహోదరుడవు, నేను నిన్ను డిమాండ్ చేసి అడగొచ్చు, కానీ నేను అడగట్లా, నేను నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పి ఈ మాట రాశాడు. నన్ను నువ్వు ఎలాగైతే చేర్చుకుంటావో అలా ఒనేసిముని చేర్చుకో. అంటే ఇప్పుడు మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎలా?
మన మధ్యకు వరల్డ్ రినౌడ్ స్పీకర్ ఎవరైనా వచ్చారనుకోండి, ఉదాహరణకి బిల్లీ గ్రాహం గారు చనిపోయారు, కానీ వారే ఒకవేళ వచ్చారనుకోండి మన చర్చికి, ఎంత హడావిడి చేస్తామండి. ఎంతగా చేర్చుకుంటాం. ఇప్పుడు ఈ ఫిలెమోనుకి రాసినటువంటి పత్రికలో పౌలు అలాగే మాట్లాడుతున్నాడు. పౌలుని గురించి తెలియని వారు ఎవరున్నారు? పౌలు గొప్ప సేవకుడు. పౌలు యొక్క పరిచర్య ద్వారా అనేక మంది రక్షించబడ్డారు, అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. క్రొత్త నిబంధనలో సగం కంటే ఎక్కువ ఆయన రాసినటువంటి పుస్తకాలే ఉన్నాయి. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. అలాంటి పౌలే గనక ఫిలెమోను దగ్గరికి వస్తే ఎలా చేర్చుకుంటాడో, ఎలా మొదటి స్థానం ఇస్తాడో, అంత ప్రేమతో ఒనేసిముని చేర్చుకోమంటున్నాడు. నన్ను చేర్చుకున్నట్టు నువ్వు అతన్ని చేర్చు. అంటే ప్రేమ తగ్గకూడదు సుమా అంటున్నాడు. ఒక వ్యక్తిని చేర్చుకోవటానికి నీ ప్రేమ తగ్గిపోకూడదు, నీ ప్రేమలో తేడాలు రాకూడదు. ఒక వ్యక్తిని చేర్చుకోవటానికి డెఫినెట్గా నీకు నాకు మధ్య నచ్చని విషయాలు చాలా ఉంటాయి. ఉండవా? ఉంటాయి. ఎందుకంటే నీ వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నీ నేపథ్యం వేరు, నా నేపథ్యం వేరు. మనం ఆ వేరువేరుగా ఉన్నటువంటి వ్యక్తులం. కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెన్సెస్ ఉన్నంత మాత్రాన మనము వేరు చేయాల్సిన పని లేదు. అంగీకరించినప్పుడు ఏం జరుగుద్దంటే డిఫరెన్సెస్ అన్నీ పోయి మనం కలుసుకుంటాం. మనకి ఏకభావం కలుగుతుంది. సో అది మనకి అవసరం. అలా చేర్చుకోవటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో మొదట క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి అన్నాడు. రెండవదిగా మనం చూసేది ఏంటంటే, నేనే గనక మీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను ఎలా చేర్చుకుంటావో అలా ఒనేసిముని చేర్చుకో అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రేమ మారిపోకూడదని. 8వ విషయం, ఒకనిని ఒకడు ఘనపరచుటకు పురికొల్పవలెను. ఒకనిని ఒకడు ఘనపరచుటకు పురికొల్పవలెను. ఘనపరచుట మనం మొదట చదివినటువంటి వాక్యమే మళ్ళీ వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఇందాక మనం ఫస్ట్ పార్ట్ చూసాం, ఇప్పుడు రెండవ పార్ట్లో ఈ విషయం ఉంది. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఏం చేయాలా? ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకోండి. నాకంటే నువ్వు గొప్పవాడవు అనే మాట, అనే వైఖరి మనకు ఉండాలి. యాటిట్యూడ్, ఇతరుల పట్ల మన వైఖరిని తెలియచేసే విషయం ఇది. అవతల వ్యక్తి యొక్క గొప్పతనం కంటే నీ వైఖరిని తెలియజేసేది ఇది. సో ఇక్కడ అవతల వ్యక్తిని నీవు ఘనంగా ఎంచు అని చెప్పినప్పుడు అవతల వ్యక్తి యొక్క అర్హతలను గురించి మాట్లాడడం లేదు, అవతల వ్యక్తి పట్ల నీకు ఉండవలసిన వైఖరిని గురించి మాట్లాడుతుంది, నీ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతుంది. ఇతరుల పట్ల మన వైఖరి ఘనత విషయంలో మనకంటే గొప్పవారిగా మనం ఆలోచన చేస్తే పరిస్థితులు వెళ్తాం. కానీ ఎక్కువసార్లు మన వైఖరి ఎలా ఉంటుందంటే, నేనొక్కడినే సమర్థుడను, మిగిలిన వారందరూ వ్యర్థులు. ఇది మన లోపల దాగి ఉంటుంది అన్నమాట. అందుకని మనమే మాట్లాడాల, మనమే నిర్ణయాలు చేయాల, నేనన్నదే జరగాల అనేటువంటి పట్టు ఎక్కువ ఉంటుంది. అది మన వైఖరి, మంచి వైఖరి కాదు అది. మనం ఇతరులను ఘనత విషయంలో గొప్పవారిగా ఎంచాలి. నిజమే, నువ్వు సమర్థుడివే కావచ్చు, కానీ ఇతరులను గొప్పవారిగా ఎంచటం అనేది నీ వైఖరికి సంబంధించిన విషయం.
బహుశా అవతల వ్యక్తికి ఆ పని అప్పగిస్తే వాడు అంత సమర్థంగా చేయలేకపోవచ్చు. నువ్వే సమర్థవంతంగా చేయొచ్చు. అయినప్పటికీ అవతల వ్యక్తిని ఘనపరచటం నీ కనీస బాధ్యత. క్రీస్తు వాడవుగా, క్రీస్తు వాడవుగా. సో, ఘనత విషయంలో గొప్పగా ఎంచడము అంటే మొదటిది అవతల వ్యక్తిని గౌరవించటం. రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ చాలా విషయాల్లో కనపడుతుంది. ఆ వ్యక్తిని గురించి మనం మాట్లాడినప్పుడు కనపడుతుంది. ఆ వ్యక్తిని మనం సంబోధించినప్పుడు కనపడుతుంది. ఆ వ్యక్తితో మనం వ్యవహరించేటప్పుడు కనపడుతుంది. ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడిన దానికిని, ఆ వ్యక్తి అలా వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడిన దానికి ఉన్నటువంటి డిఫరెన్స్‌లో కనపడుతుంది. నువ్వు అవతల వ్యక్తిని ఎంత గౌరవిస్తున్నావో. కనుక మొదటిది గౌరవం. ఘనత విషయంలో గొప్పగా ఎంచడం అంటే అవతల వ్యక్తిని గౌరవించడం. రెండవది అవతల వ్యక్తిని గుర్తించటం. అవతల వ్యక్తిని గుర్తించటం. అతడు ఒక వ్యక్తి అని గుర్తించటం. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడని గుర్తించటం. అతడు నీతో జత పనివాడని గుర్తించటం. నీతో కలిసి పని చేయటానికి, నీతో కలిసి సహవాసం చేయటానికి దేవుడు ఏర్పరిచిన వాడని గుర్తించటం. నీవెలాగైతే యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడ్డావో అవతల వ్యక్తి కూడా అదే రీతిగా యేసు రక్తంలో కడుగుబడిన వ్యక్తి అని గుర్తించటం అవసరం. అలాగనే అవతల వ్యక్తికి విలువనివ్వటం. తీసి పారేసేటట్టుగా మాట్లాడకుండా విలువనివ్వటం. వాడు ఎంత పనికిమాలిన వాడని ఒకవేళ సొసైటీ చెప్పినా నీవు ఆ వ్యక్తిని విలువైన వాడిగా చూడవలసిన అవసరత ఉంది. ఒకవేళ ఏమైనా కొంచెం వేరు గుణాలుంటే నువ్వు ఆ వ్యక్తిని విలువైన వాడిగా ఎంచితే ఆ గుణాలను సరిచేస్తాం. మన యొక్క ఇంట్లో రకరకాలైన వస్తువులు ఉంటాయి. అందులో కొన్ని విలువ తక్కువ వస్తువులు ఉంటాయి, కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి. విలువ తక్కువ ఉన్న వస్తువు పాడైందనుకోండి, తీసి చెత్తబుట్టలు వేసేస్తాం. బట్ విలువైన వస్తువును అలా వేయలేం కదా. ఖచ్చితంగా దాని మీద కొంత సమయాన్ని స్పెండ్ చేస్తాం. దాన్ని ఎలా బాగు చేయగలమో ఆలోచిస్తాం. దాని మీద ఒకవేళ కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తే పెడతాం. కొన్నిసార్లు విలువైన వస్తువులు ఎందుకు పనికిరావని మనకి తెలిసినా ఏదో ఒక రీతిగా ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర భద్రంగా దాచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దాని విలువ ప్రాముఖ్యం. అలాగనే నీ తోటి సహవాసి, నీ తోటి విశ్వాసి ఎంత విలువైన వాడో అది గ్రహించటంలోనే నువ్వు ఆ వ్యక్తికి ఎంత ఘనత ఇస్తున్నావో అది తెలుస్తుంది. తర్వాత అలా ఎప్పుడైతే నువ్వు ఎంచుతావో అప్పుడు నువ్వు కలుపుకుంటావు. కలిసి నడుస్తాం అప్పుడు. లేదంటే వేరు చేస్తాం. ప్రతి దానిలోని వేరు చేస్తాం. వేరుగా ఉంచేస్తాం. కనుక ఒకరిని ఒకడు ఘనపరచుటకు పురికొల్పవలెను. సో ఈ విధంగా మనము ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటూ సహవాసంలో ఎదుగుతూ ఉండగా పవిత్రీకరణ అనేటువంటిది సంపూర్ణం అవుతుంటుంది. అందులో ఎదుగుతాం మనం. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని నెగిటివ్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్గా కూడా ఉన్నాయి. వాటిని కూడా జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే రోమా పత్రికలో 12వ అధ్యాయంలో మనం 16వ వచనంలో చూస్తే అక్కడ ఈ మాట చెప్పాడు. ఏడ్చువారితో ఏడవండి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండండి, హెచ్చువాటి యందు మనస్సు నుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఒకనితో ఒకడు ఏం కలిగి ఉండాలా? మనస్సు కలిసి ఉండాలా.
మనస్సు కలిసి ఉండడం, మనస్సులు కలవటం, మనస్సులు కలవటం. కనుక దీని గురించి ఆలోచించండి. అలానే 15వ అధ్యాయం 5వ వచనంలో ఇంకా అద్భుతమైన మాట ఉండదు. 15వ అధ్యాయం 5వ వచనం. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారయుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మనస్సు కలిసి ఉండేటప్పుడు జరిగే ఒక సంగతిని గురించి మాట్లాడాడు. ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవునిని మహిమపరచడం జరుగుద్దంట. ఏకగ్రీవము, ఏకగ్రీవముగా మనస్సు కలిసి ఉన్నప్పుడు జరిగే విషయం. అందరూ కలిసి ఇక వేరే ఆలోచన లేకుండా, వేరే సందేహం లేకుండా, వేరే అనుమానం లేకుండా ప్రభువుని ఆరాధించగలిగే స్థాయికి వస్తామట అప్పుడు. లేదంటే ఒకడు సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, అదే విషయాన్ని బట్టి ఇంకొకడు పళ్ళు కొరుకుతూ ఉంటాడు అన్నమాట కదా. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన మనస్సులు కలిసి లేవు, మన మనస్సులు కలిసి లేవు. కానీ మనస్సులు కలిసి ఉండాలని మాట్లాడాడు. ఇలా మనస్సులు కలిసి ఉండాలంటే కొన్ని చేయాలి. 14వ అధ్యాయం 13వ వచనంలో ఒకనికి ఒకడు తీర్పు తీర్చకుందుము. ఆ తర్వాత కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. నిన్న పాటలో మనం చూసాం, దబ్బరాలు, అబద్ధాలు, లేక వట్టి మాటలు, కల్లబుల్లి మాటలు చెప్పొద్దు. అలాగనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. ఇవి చెయ్యకపోతేనే మనస్సు కలిసి ఉండటానికి సాధ్యమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్న 8 సంగతులు, అలాగనే ఇప్పుడు మనం నెగిటివ్గా చెప్పినటువంటి మరికొన్ని సంగతులు, వీటన్నిటినీ కలుపుకుంటే అప్పుడు మనస్సులు కలిసి ఉండడం ఏంటో మనకి అర్థమవుతుంది. సో కాబట్టి ఊరికనే ప్రతి ఆదివారం బెంచీలన్నీ నిండిపోతున్నాయి, సంఖ్య పెరుగుతుంది అన్న సంతోషం మాత్రమే కాదు, కానీ బట్ మనస్సులు ఎంతవరకు కలిసి ఉంటున్నాయి అనేది ఇప్పుడు ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయవలసిన విషయం. మనస్సులు కలిసి ఉండాలంటే అందరూ క్రీస్తు దగ్గరికి రావాలి, అందరూ వాక్యాన్ని యథాతథంగా అంగీకరించాలి. ఎందుకంటే ఈ వాక్యమే మన మనస్సులను షేప్ చేసి ఒక కలిసి ఉండేలాగన ఒక దగ్గరికి తీసుకొచ్చేది, ఏకగ్రీవమైనటువంటి ఆలోచన విధానంలోనికి తీసుకొచ్చేది. లేదంటే ఏకగ్రీవం ఉండదు, ఏకగ్రీవం ఉండదు. బలమైన వాడిదే రాజ్యం అన్నట్లుగా చెల్లిపోతుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో పవిత్రీకరణలో మనం ముందంజ వేస్తూ ఈ విషయాన్ని ఆలోచించాలి. సువార్త ప్రకటన మనం చేస్తాం, బట్ ఆ సువార్త ప్రకారంగా జీవిత విధానం మన సహవాసంలో చూపిస్తాం. అప్పుడు అది ఇది మ్యాచ్ అవుతుంది. మనం ఏది ప్రకటిస్తున్నామో అది మనం జీవించేటువంటి జీవితంతో మ్యాచ్ అవుతుంది. కాబట్టి ప్రజలకు యేసుక్రీస్తు అర్థమవుతాడు. సో అటువంటి జీవిత విధానాన్ని కలిగి ముందుకి కొనసాగిపోవాలని నేను కోరుతూ ఉన్నాను. మనము నిశ్చలముగా పట్టుకొని స్థిరముగా కొనసాగిపోదాం. ఒకటి. రెండవది, ఒకనిని ఒకడు పురికొల్పుకొని ప్రభువులో ముందుకి సాగిపోదాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ముగింపు ప్రార్థన చేసే ముందు అనౌన్స్మెంట్స్ అర్థమవుతాడు. సో అటువంటి జీవిత విధానాన్ని కలిగి ముందుకి కొనసాగిపోవాలని నేను కోరుతూ ఉన్నాను. మనము నిశ్చలముగా పట్టుకొని
స్థిరముగా కొనసాగిపోదాం. ఒకటి. రెండవది, ఒకనిని ఒకడు పురికొల్పుకొని ప్రభువులో ముందుకి సాగిపోదాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయని. స్తోత్రాలు. పరిశుద్ధ మార్గంలో మేము నడుస్తూ ఉండగా మమ్మను నడిపించువాడవు, నడవటానికి మాకు శక్తినిచ్చేవాడవు, వెలుగునిచ్చేవాడవు, మమ్మను ధైర్యపరచువాడవు నీవే. నీకు స్తోత్రాలు తండ్రి. కనుక ప్రభు, మేము ఇంతవరకు ఏ ఏ విషయాలైతే ధ్యానం చేశామో వాటన్నిటిని బట్టి క్రమంగా నడుచుకోవటం మాకు నేర్పించండి. ఈ రోజున కూడా మేము ఒకరికి ఒకరం ఏ రీతిగా సహకరించాలో, ప్రోత్సహించాలో, పురికొల్పుకోవాలో మాకు తెలియజేసినందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా సహవాస బలాన్ని నశింపచేసే క్రియలను మా నుండి దూరం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహవాసంలో మేమింకను బలపడి అది మా వ్యక్తిగత జీవితాలకు, మా కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా మారి లోకాన్ని ఆశీర్వదించగలిగే స్థాయికి మాదిరికరమైన సంఘంగా మేము ఎదగటానికి మాకు నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మరి ప్రేమ చూపించే విషయంలో కానీ, సహించే విషయంలో కానీ, క్షమించే విషయంలో కానీ, బోధించే విషయంలో కానీ, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభువా మేము స్థిరముగా నడుచుకోవటానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘమంతటినీ ఈ విషయంలో మీరు దీవించండి. అలానే మా ముందు ఉంచబడిన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండి, దేవా, మేము నీ చిత్తాన్ని నెరవేర్చగలుగునట్లు, నీ నామాన్ని మహిమపరచగలుగునట్లు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. అది నీకు ఇష్టమైతే మరలా రేపు మేము నీ సన్నిధిలో కలుసుకున్నట్లు మీరే మాకు సహాయము చేయమని, వచ్చిన వారందరినీ మీరు దీవించి వారు తిరిగి వెళ్తుండగా కావలసిన నెమ్మదిని, సమాధానమును, నీ సన్నిధిని అనుగ్రహించి పంపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. అందిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనకి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.